श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ ಹರಿ ಈ ಪರಿಯಲರಿ ತುಂಬ ನರ ನಿತ್ಯೋಪವಾಸಿ ನಿರಾಮಯನು ನಿಷ್ಪಾಪಿ ನಿತ್ಯ ಮಹತ್ಸು ಯಜ್ಞಗಳಾಚರಿಸಿದವನು ಪೋಪು ದಿಪ್ಪುದು ಬಪ್ಪುದೆಲ್ಲರ ಮಾಪತಿಗಧಿಷ್ಠಾನವೆನ್ನು ಕೃಪಾಪಯೋನಿಧಿ ಮಾತನಾಲಿಸುತಿಹ ಜನನಿಯಂತೆ. మన హరికథామృతసారము పాఠంలో భోజన రస విభాగంలో సంధియందు 12వ పద్యమైనటువంటి ఈ పరియలరి తుంబ నర నిత్యోపవాసి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. మొదటి 3 పంక్తుల యొక్క వివరణని చెప్పటం జరిగింది. ఈరోజు పోపు దిప్పుదు బప్పుదెల్ల రమాపతి గధిష్ఠానవెన్ను కృపాపయోనిధి మాతనాలిసుతిహ జననీయంతే అని. ఇక్కడ పోపు దిప్పుదు బప్పుదు, పోపుదు ఇప్పుదు బప్పుదు అన్ని రమాపతికి అధిష్టాన వెన్ను. ఇవన్నీ రమాపతికి అధీనములు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పోపుదు ఇప్పుదు బప్పుదు అనేటటువంటివి ఏవి అంటే వ్యాఖ్యానకారులు అనేక విధంగా వ్యాఖ్యానం చేశారు. ఒక వ్యాఖ్యానం ప్రకారము పోపుదు బప్పుదు ఇప్పుదు. ఇప్పుడు పోపుదు అంటే సంచిత కర్మలు, అంటే మనం సంపాదించుకున్నటువంటి కర్మలు. ఇప్పుదు ప్రారబ్ధ కర్మ, బప్పుదు ఆగామి కర్మ. ఈ 3 కర్మలు, వీటి ఫలములు భగవద్ అధీనములు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ 3 కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మలు అంటే మనము చేసినటువంటి కర్మలు, సంపాదించుకున్నటువంటి కర్మలు. ఎన్నో మార్లు సంచిత కర్మలంటే ఏమిటి,
ప్రారబ్ధ కర్మలంటే ఏమిటి, ఆగామి కర్మలంటే ఏమిటి అని చెప్పుకున్నాము. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక మారు వివరణ. సంచి అంటే సంచి, బ్యాగ్. మనం ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సంచి పెట్టుకొని వెళతాం. మనం బయటికి వెళితే, ఇల్లు వదిలి బయటికి వెళితే, అది ఊరిలో మార్కెట్ వరకు కావచ్చు, లేదా వేరు ఊరికి కావచ్చు, ఏదైనా కానీ ఇంటి నుండి బయటికి వెళితే మనం ప్రయాణం చేసినట్లే. బయట వెళ్ళేటప్పుడు సంచిని పెట్టుకుంటాం మనం. ఎందుకు? ఏదైనా వస్తువులు తీసుకుంటే దాన్ని వేసుకొని రావడానికి అనుకూలంగా ఉండాలి అని సంచి. ఈ ఏదీ లేదు, చివరికి ఒక జేబైనా మనకు ఉంటుంది. సో మనం సంపాదించుకున్న, తీసుకున్నటువంటి ఆ వస్తువులను పెట్టుకురావడానికి ఒక సంచి పెట్టుకుంటాం, అది ఏదో ఒక రూపంగా. అలాగా మనం కొత్తగా సంసారాన్ని పెళ్లి చేసుకుని ప్రారంభం చేసేటప్పుడు ఇంట్లో ఏమీ ఉండదు, చాలా పరిమితంగా వస్తువులు ఉంటాయి. సంసారం పెరుగుతూ దినములు గడుస్తూ ఉన్న కొద్దీ ఇంటి నిండా సామాన్ చేరుకుంటుంది. ఎందుకు? అది కావాలి, ఇది కావాలి, మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం, ఇంటి నిండా నింపుకుంటాం. సామాన్లు ఏమో ఉంటాయి, మనం మాత్రం ఉండం, ఇంటి నుండి మనం వెళ్ళిపోతాం బయటికి. ఈ ప్రయాణంలోనే, ఇంత చిన్న ప్రయాణంలోనే మనము ఇన్ని సంపాదించుకొని పెట్టుకుంటూ ఉంటే, ఇక జీవన ప్రయాణము, జనన మరణముల మధ్య ఉన్నటువంటి ఈ జీవితమే ఒక ప్రయాణము. జననము నుండి మరణము వరకు చేసేటటువంటిది ఈ జీవన ప్రయాణము. ఈ జీవన ప్రయాణంలో మనం ఎన్ని కర్మలు చేస్తాము అని అంటే, ఒక్క రోజులో ఎన్నో జన్మలకు కావలసినటువంటి కర్మలను మనం చేస్తామట. తెలిసి తెలియక మొత్తానికి కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మ చేయటం అనేటటువంటిది జీవుని స్వభావ లక్షణం. కాయ, మనస, వాచ త్రికరణములతోనూ లేదా త్రికరణములలో ఏదో ఒక కరణము, ఇంద్రియముతోనూ పని చేస్తూనే ఉంటాం. అది సంచిత కర్మలు, మనం సంపాదించుకొని కర్మలు. ఇక ప్రారబ్ధ కర్మ అంటే అనుభవించడానికి ప్రారంభించబడినటువంటి కర్మ. ఇంకా దానిని పూర్తిగా అనుభవించి ఉండము, సగంలో నిలబడిపోయి ఉంటుంది. అది మనలను మనం ఎన్ని జన్మలెత్తినా మన వెన్నంటి వస్తూనే ఉంటుంది. అది ప్రారబ్ధ కర్మ. పోపుదు, ఇప్పుదు, బప్పుదు వచ్చేటటువంటిది, ఆగామి చేసేటటువంటి కర్మలు. ఈ మూడు కర్మలు మన అధీనమా అంటే మన అధీనం కాదు. మనము సర్వతంత్ర అస్వతంత్రులము. స్వతంత్రతత్వంలో భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని అధీనము. అదే అంటున్నారు, పోపుది ఇప్పుదు బప్పుదెల్ల రమాపతికి అధిష్టానవెన్ను, అన్నీయు వాని అధీనము అని నీవు తెలుసుకో. అంటే భగవంతుని సర్వతంత్ర స్వాతంత్ర్యత్వాన్ని నీవు ఒప్పుకో, అదే గుర్తించు. అదేవిధంగా ఈ జీవుని యొక్క సర్వతంత్ర అస్వాతంత్ర్యాన్ని నీవు తెలుసుకో అని చెబుతూ ఉన్నారు. ఇక ఇంకొక విధంగా పోపుదు, ఇప్పుదు, బప్పుదు నష్టమైపోయినటువంటి మన అనిష్ట పదార్థములు. మనకు కొన్ని పదార్థములు ఇష్టం ఉంటాయి, అయినా అవి నష్టమైపోతూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా. కొన్ని అనిష్ట పదార్థాలు ఉంటాయి, అవి నాశమైపోయి ఉంటాయి, పోపుదు వెళ్ళిపోయినటువంటిది. ఇక ఇప్పుదు మనం అనుభవిస్తూ ఉంటాం. కొన్ని పదార్థాలు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా అవి. ఇక వచ్చేటటువంటివి అనుభవింపబోయేటటువంటి కర్మలు,
పదార్థాలు ఇవన్నీ కూడా భగవంతుని అధీనము అని చెప్పు. ఇక భూత భవిష్యత్ వర్తమాన జన్మలు అన్నీ భగవద్ అధీనములు. మనం వెనుకటి జన్మ ఏది వచ్చిందో మన అయిష్టంగా రాలేదు. మన ఇష్టానిష్టముల ప్రమేయం లేకుండా వెనుకటి జన్మ వచ్చింది, ఈ జన్మ వచ్చింది, ఇక ముందటి జన్మ కూడా భగవంతుని అధీనమునకు లోబడి వస్తాయి. ఈ విధంగా 3 రకాలుగా ఈ విధంగా పోపుదు బప్పుదు ఇప్పుదు ఇవన్నీ రమాపతి అధిష్టానము అని చెప్పమని చెబుతూ, ఇక ఇట్లా త్రికాలమునకు సంబంధించినటువంటి సమస్తము అంతయు భగవదధీనము అని నీవు చెబితే నీకు ఏ దోషము అంటదు. అందుకే చెప్తూ ఉన్నారు, పోపుదిప్పుదు బప్పుదెల్ల రమాపతి అధిష్టానవెన్ను కృపాపయోనిధి. వాడు కరుణా సముద్రుడు. వాడేం చేస్తాడయ్యా అంటే, మనం ఈ విధంగా అన్నీ వానికి సమర్పించి వాని అధీనము నేను చేరుకొని అన్నీయు వాని అధీనము అని వానికి మనము భావిస్తే చెబితే మన మాటలను మాతనాలి శృతిహ జననీయంతే. తల్లి సరిగ్గా మాటలు వచ్చి రానటువంటి తన పిల్లవాడు మాట్లాడితే చిన్ని మాటలతో వచ్చి రాని మాటలు ముద్దులొలుకుతూ మాట్లాడితే తల్లి ఏ విధంగా దానిలో ఉన్నటువంటి దోషములను లోపములను ఎంచకుండా తల్లి ఏ విధంగా సంతోషపడుతుందో అదేవిధంగా భగవంతుడు మన మాటలను వింటాడట, విని అనుగ్రహిస్తాడు అని చెబుతున్నారు. ఇక ఇంకొక వ్యాఖ్యానకారులు ఈ పోపు దిప్పుదు బప్పుదెల్లా అనేటటువంటి విషయాన్ని చాలా సుందరంగా ఆధ్యాత్మిక పరంగా వ్యాఖ్యానిస్తారు. చూడండి, పోపుదు అహంకారము, మమకారము, అజ్ఞానము పోతుంది మనకు. ఎప్పుడు భగవంతుని జ్ఞానం వచ్చినప్పుడు, సరి అయినటువంటి జ్ఞానం వచ్చినప్పుడు మన నుండి అహంకారము, మమకార, అజ్ఞానము పోతుంది. అసలు ఈ సంసారానికంతా కారణము ఈ అహంకార మమకారములే. అందుకే వ్యాసరాజ గురుసార్వభౌముల వారు సభలో వచ్చి ఉన్నటువంటి పండితులను, హరిదాసులను, పురందరదాసులు మొదలైనటువంటి హరిదాసులను, పండితోత్తములను ఎవరు ముక్తికి పోగలరు అని ప్రశ్నించినప్పుడు ఎవ్వరూ ఎద మీద చెయ్యి వేసుకొని నేను పోతాను అని చెప్పలేకపోయారు. చివరికి అందరూ చేరి గురువులైనటువంటి వ్యాసరాజ గురు సార్వభౌముల వారిని అడిగినప్పుడు వారు కూడా ఏమీ చెప్పలేదు. అయితే అల్లంత దూరంలో కూర్చున్నటువంటి కనకదాసుల వారిని వ్యాసరాజస్వాముల వారు అడిగినప్పుడు, ఏమయ్యా కనక, నీవు వెళతావా ముక్తికి అంటే, నేను పోతే పోతాను, నాను హోదరే హోదేను. పండితులకు వీళ్ళకంతా ఆశ్చర్యం కలిగింది. మేము పండితోత్తములము, సుధా పండితులము, వ్యాసత్రయ పండితులం, మేమే పోతాము ముక్తికని చెప్పలేకపోయాము ధైర్యంగా. గురువులు చెప్పలేదు, పురందరదాసుల వారు చెప్పలేదు. వీడు కనకదాసు ఎంత ధైర్యంగా చెబుతున్నాడు, వీనికి ఎంత అహంకారము అని వాని మీద అందరూ కోపగించుకున్నారు. అప్పుడు వ్యాసరాజ గురు సార్వభౌముల వారు, కనక నీ మాటలు వీళ్ళకి అర్థం కాలేదు, చెప్పవయ్యా అంటారు. కనకదాసుల వారి మాటలే అర్థం కావు. ఇక వారు రచించేటటువంటి ముండిగెగడు అంటే కనకదాసుల వారికి ముండిగే దాసులు అని ప్రసిద్ధులు వారు. ఇక వారు రచించేటటువంటి పాటలు ముండిగెగడు అంటే పొడుపు కథలలాగా ఉంటాయి. ముండిగెగడు అది ఒక ప్రక్రియ దాస సాహిత్యంలో. ఇక వారి పాటలు ముండిగెగడు అంటూ అస్సలు అర్థం కాదు. అప్పుడు కనకదాసుల వారు చెప్పారట, నా నుండి నేను అనేటటువంటి అహంకారము వెళ్ళిపోతే నేను ముక్తికి పోగలను. అంటే నేను అనేటటువంటి అహంకారము, నాది అనేటటువంటి మమకారము నా నుండి వెళ్ళిపోతే
నేను ముక్తికి పోగలను. పోపుదు అహంకార మమకార అజ్ఞానము పోతుంది. మనకు ఈ అహంకార మమకారములే సుఖ దుఃఖములకు కారణమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా దుఃఖానికి కారణమవుతూ ఉన్నది. ఈ అహంకారంలోనూ మమకారంలోనూ కారం ఉంటూ ఉన్నది. కారం అనేటటువంటిది కామన్ ఫ్యాక్టర్గా ఉంటూ ఉన్నది. కారము హితంగా మితంగా తింటే అది దేహానికి మంచిది, ఆరోగ్యకరం. ఇప్పుడు చాతుర్మాస్య వ్రతం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మొదటి వ్రతం శాఖావ్రతం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మిరపకాయ, చింతపండు, కాయగూరలు ఇవేవి పనికిరావు. కేవలము మిరియాల కారము పనికొస్తుంది. వ్రతంలో కారం లేదు కదా అని మిరియాల కారాన్ని బాగా దట్టిస్తే ఏమవుతుంది, మనకు కారం ఎక్కువైపోయి గొంతు అంతా మండుతుంది. అందుకు మిరియాల కారాన్ని తక్కువగా వేసుకోవాలి వ్రతంలో. ఇప్పుడు వ్రతం లేనప్పుడు అనువ్రత కాలంలో మిరపకాయ కారం ఇష్టమని బాగా గుంటూరు మిరపకాయల బజ్జీ చేసుకొని బాగా తినేస్తే, ఒక 20 తినేస్తే ఆ రుచి ఎంతకాలం ఉంటుంది నాలుక మీద? కొన్ని నిమిషాలు, 1-2 నిమిషాలు, వెంటనే లోపలికి వెళ్ళాలి. ఆ 1-2 నిమిషాల రుచి కొరకు, జిహ్వా చాపల్యంతో రుచి కొరకు తింటే ఆ తరువాత ఆ కారము యొక్క ప్రభావం చేత మనకు లోపల కడుపులో మంట, బేదులు, ఎంత సమస్య కలుగుతుంది. ఆ తరువాత వైద్యుడు లంఘనం పరమౌషధం అని 2 రోజులు భోజనం మానేయమంటాడు. 1-2 నిమిషాల నాలుక రుచి కొరకు మిరపకాయ బజ్జీలను బాగా తినేస్తే ఇది ఫలితం. వ్రతంలో కారం కావాలని మిరియాల కారం బాగా దట్టించి తింటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నీ సమస్యలు. ఇవి వ్రతంలో మిరియాల కారము, అనువ్రతంలో మిరపకాయ కారము ఈ దేహానికి ఇబ్బందిని కలిగిస్తే, ఈ అహంకారము మమకారం అనేటటువంటిది మనలనే, స్వరూపాన్నే నాశనం చేస్తుంది, మనలను నరకానికి తీసుకొని వెళుతుంది. కాబట్టి పోపుదు, మన నుండి అహంకారము మమకారము అనేటటువంటి అజ్ఞానం పోతుంది. ఇది పోయేటటువంటి ఇది. ఇప్పుడు మనకు ఉండేటటువంటిది ఏమి? ఎన్నో జన్మల ಪುಣ್ಯ ಫಲಿತಂಗ ಏಸೂಕಾಯಂಗಳ ಕಳೆದು 84 ಲಕ್ಷ ಯೋನಿಗಳು దాటి ಬಂದ ఈ శరీర దుర్లభమైనటువంటి మనుష్య జన్మ రావాలి అంటే 84 లక్షల యోనులను ఒక్కొక్క యోని యందు కొన్ని వేల కోట్ల జన్మలు దాటుకొని వస్తే మనుష్య జన్మ వస్తుంది. అందులోనూ బ్రాహ్మణ జన్మ, అందులోనూ వైష్ణవ జన్మ వచ్చిందంటే ఏసు జనుమద సుకృతದ ఫలవో భూసుర దేహవు బంధితు ఎనగాగి. ఇటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చింది, వైష్ణవ జన్మ వచ్చింది, మధ్వ మతానుయాయులయ్యాము. మధ్వమతం ఏమని చెబుతూ ఉన్నది? భగవంతుడే సర్వతంత్ర స్వతంత్రుడు, జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు, భగవంతుడొక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు, మిగిలిన వారందరూ అస్వతంత్రుడు, భగవంతుడొక్కడే సర్వోత్తముడు, వాడు ఈశుడు, జీవుడు దాసుడు, వాడు ఈశ దాస భావముతో భక్తి చేయాలి, పంచభేదములున్నాయి, తారతమ్యం ఉన్నది అనేటటువంటి ఇటువంటి సుజ్ఞానాన్ని ఇప్పుడు మనకున్నది. ఇక బప్పుదు వచ్చేటటువంటిది అహంకార మమకారాలు పోగొట్టుకొని భగవంతుని సరి అయినటువంటి ద్వైత సిద్ధాంత జ్ఞానాన్ని ఇప్పుడు ఉంచుకొని తెచ్చుకొని వచ్చేటటువంటిది ఈ సాధన ఫలితంగా అపరోక్ష జ్ఞానము భక్తి వైరాగ్యం కలుగుతుంది. వచ్చేటటువంటిది పోపుదు ఇప్పుదు బప్పుదు ఇవన్నీ కూడా మనము స్వతంత్రంగా సంపాదించుకుంటామా? వీటికి మనమే యజమానులమా? ఇవన్నీ మన అధీనంలో ఉన్నాయా అంటే ఇవి లేవు అనేటటువంటిది మనకు అందరికీ జీవితంలో అనుక్షణము అనుభవానికి వస్తూ ఉన్నది.
కాబట్టి అదే తత్వాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు స్పష్టంగా. పోపు దిప్పుదు బప్పుదెల్ల రమాపతి గతిష్టానవెన్ను కృపాపయోనిధి మాతనాలిసుతిహ జనని అంతే. ఇదే తత్వం. మధ్వ సిద్ధాంత సారాన్నంతా 3 పంక్తులలో చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. అయ్యా మీరు ఈ విధంగా అనండి అన్నప్పుడు మీకు మీ మాటను భగవంతుడు ఎలా వింటాడంటే తల్లి తన కొడుకు మాటలను చిన్ని ముద్దులొలికే మాటలను ఏ విధంగా వాడు తప్పులు పలికినా ఒప్పులు పలికినా సంతోషంగా ఆలకిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తులు చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా విని వారిని విశేషంగా యోగ్యతానుసారంగా అనుగ్రహిస్తాడు అని చెబుతూ ఇంకొక వ్యాఖ్యానకారుల వారు ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. మనలో ఈ దేహమే నేను చెప్పాను నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను మొదట చెప్పుకున్నాం. పంచాగ్నులు ఉన్నాయి మన దేహంలో. అవి ఏవి అనంటే ముఖే ఆహవనీయాగ్ని, హృదయే గార్హపత్యం, నాభౌ దక్షిణాగ్ని, దక్షిణకుక్షౌ సురభి, ఉత్తరకుక్షౌ సోమాగ్ని అంటున్నారు. మన దేహంలో పంచాగ్నులు ఉన్నాయి. ముఖమునందు ఆహవనీయాగ్ని, హృదయమునందు గార్హపత్యాగ్ని, నాభియందు దక్షిణాగ్ని, దక్షిణ కుక్షి కుడివైపు ఉదరమునందు సురభి అగ్ని, ఉత్తర కుక్షియందు అంటే దక్షిణ కుక్షి ఉత్తర ఉదర భాగమునందు సోమాగ్ని. ఈ విధంగా పంచాగ్నులున్నాయి. నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను చెబుతూ ఉన్నారు. ఈ పంచాగ్నిహోత్ర సుళాదిని పంచ ప్రాణాగ్ని సుళాది మనకు విజయదాసుల వారు రచించారు. ఆ విజయదాసుల వారు రచించిన దానినే మనకు జగన్నాథదాసుల వారు ఇక్కడ విస్తారంగా చెబుతూ ఉన్నారు. ఈ నోరు, మనలో ఉన్నటువంటి నోరు యజ్ఞగుండము. ముఖ్య ప్రాణాది రూపములు ఋత్వికులు. తరువాత శృకు శృవ, హోమంలో యజ్ఞంలో వాడేటటువంటి శృక్శృవలు 2 చేతులు. భోజన ద్రవ్యాలు యజ్ఞంలో వేసినట్టు నెయ్యి, తర్వాత నువ్వులు వేస్తాం కదా, అటువంటివి వేస్తాం కదా. భోజన ద్రవ్యం లేదంటే ఈ యజ్ఞంలో ఆహుతులు భోజన ద్రవ్యాలు. ఈ యజ్ఞానికి యజమాని ఎవడయ్యా అంటే జీవుడు. యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి. ఇక్కడ బుద్ధి, ఈ జీవుని యొక్క బుద్ధియే భార్య. బ్రాహ్మణులు ఉండాలి. మన దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలు, పరమాత్ముడు బ్రాహ్మణుడు. ఇక అరిషడ్వర్గములు అహంకార మమకారములు యజ్ఞ పశువులు. ఈ విధంగా మనము నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను అంటే ఇంతవరకు మనం చెప్పినటువంటి జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేస్తే భోజనం చెయ్యటం అనేటటువంటిదే ఒక పెద్ద యజ్ఞమవుతూ ఉన్నది. ಅದೇ ಆಹುತಿ ಕೊಡುವುದು ಪಂಚಪ್ರಾಣರಿಗೆ ಸಂದೇಹ ಮಾಡದಲೆ ಮನಸ್ಸು ಪೂರ್ವಕದಿಂದ ದೇಹದೊಳಗೆ 5 స్థానంಗಳು ತಿಳಿದು అనేటటువంటి విషయాన్ని విజయదాసుల వారు సుళాది యందు చెబుతూ ఉన్నారు. ఇంకా సుళాది చాలా పెద్దది, నేను అక్కడక్కడ వాక్యాలను ఎంచుకొని చెబుతూ ఉన్నాను. ಈ ತೆರದಿ ಭುಂಜಿಸಿದ ಮಾನವ ತನ್ನ ಜಾತಿಯೊಳಗೆ ಅಧಿಕನಾಹನು. ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసినటువంటి వాడు తన జాతి యందు వాడు శ్రేష్ఠుడుగా పిలువబడతాడు. తా తృప్తియాగి ఉండ మిక్క ఎంజలు దూత చాಂಡಾಲ ಶ್ವಾನ ನಾನಾಯೋನಿ ಜಾತರಿಗೆ ಕೊಡೆ ಅವರಲ್ಲಿ ಇದ್ದ ಜಾತವೇದಸನು తృప్తియాగువనయ్యా. తాను తృప్తిగా భోజనం చేసిన తరువాత తాను తిని మిగిలినటువంటి ఎంగిలిని కుక్కలకు ఇటువంటివి నానా నీచ యోనులందు
జనించినటువంటి ఆ జీవులకు ఇస్తే వారిలో ఉండేటటువంటి భగవంతుడు తృప్తి చెందుతాడయ్యా అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకు భోజనం అనేటటువంటిది అందరికీ ఒకటే ప్రక్రియ, అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తుంది ఈ భోజన క్రియ. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తాడు. దానిని ఈ సుళాది యందు, ప్రాణాగ్నిహోత్ర సుళాది యందు దాసుల వారు ఉదాహరణనిస్తూ చాలా సుందరంగా వర్ణిస్తారు. ಭುಕ್ತಿ ಚಿತ್ರ ವಿಚಿತ್ರ ಉಂಟು ಇದರೊಳಗ ಅನುಭವ, ಪುತ್ರ ಜನಕರೊಬ್ಬ ಸುಂದರ ನಾರಿಯ ಹತ್ತಲಿ ಇದ್ದವಳ ಸ್ಪರ್ಶ ಮಾಡಿದರಾಗ ಮಾತೃಭಾವ ಒಬ್ಬನಿಗೆ ಪತ್ನೀಭಾವ ಒಬ್ಬನಿಗೆ ಅತ್ಯಂತವಾಗಿಪ್ಪುದು ವಿವೇಕರಿಗೆ. ತತ್ವೇಶ ಜೀವಗಿಲ್ಲ ಸಮಸ್ತ ರಸದ ಜ್ಞಾನ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರತ್ಯೇಕ ಇಪ್ಪುದಯ್ಯ ಚಿತ್ತದಲ್ಲಿ ನೋಡುವುದು ಅನುಭವ ಮಾತ್ರ ಬೇರೆ ಉಂಟು ವಿರೋಧ ಇಲ್ಲ. అంటే ఎంత బాగా మనకు దాసుల వారు వివరిస్తారు సుడాది యందు అని. అంటే ఒకటే భోజనము అందరికీ వడ్డిస్తున్నాము. కొందరికి పచ్చడి ఇష్టమవుతుంది, కొందరికి తీపి ఇష్టమవుతుంది, కొందరికి పులుపు ఇష్టమవుతుంది. అందరికీ ఒకే విధంగా ఉండదు ఇష్టాయిష్టములు, తృప్తి, అనుభవము. కొందరికి భోజనం బాగా ఉంది అనిపిస్తుంది, అదే భోజనం కొందరికి బాగలేదనిపిస్తుంది. అదే చెబుతూ ఉన్నారు. భుక్తి చిత్ర విచిత్ర ఉంటూ ఇతరులకు అనుభవ. ఎలా ఉదాహరణను ఎలా ఇస్తున్నారంటే, ఒక స్త్రీ ఉన్నది, ఆమె భర్త ఆ స్త్రీని స్పర్శ చేసినప్పుడు వానికి పత్ని భావం కలుగుతుందట. అదే స్త్రీని ఆమె కొడుకు ఆమెను స్పర్శ చేసినప్పుడు ఆ కొడుకునకు తల్లి భావన కలుగుతుందట. ఈ విధంగా ఎలా ఒక స్త్రీ భర్తకు పత్నీభావాన్ని స్త్రీ స్పర్శ కలుగుతుందో, పుత్రునికి మాతృభావం ఎలా కలుగుతుందో, అలాగే భోజనం కూడా ఒక్కొక్కరికి వారి వారి యోగ్యతానుసారంగా వారి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మనకు అనుభవం కలుగుతుంది అని దాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇంకా చివరగా ఈ పద్యాన్ని ముగించడానికి చివరగా మనం భోజనం చేసేటప్పుడు 18 తులసీ దళాలను వాడాలి భోజన ప్రక్రియ యందు. అది చెబుతూ ఉన్నారు. ఏ విధంగా అనంటే, చతుఃకర్ణే ముఖే చైకం నాభౌవేకం తథైవచ శిరస్యేకం తథా ప్రోక్తం తీర్థేత్రయం ఉదాహృతం అన్నోపరి తథా పంచ భోజనాంతే దళత్రయం ఏవం శ్రీ తులసీ గ్రాహ్యాదష్టాదశ దళ సదా. భోజనం ప్రక్రియలో 18 తులసీ దళములను వాడాలి. ఇప్పుడు చెప్పిన అర్థం ఏమిటి అనంటే, చెవి యందు 4 దళములు పెట్టుకోవాలి, భగవంతునికి నివేదించినటువంటిది. కుడి ఎడమ 2 చెవులందు 2 దళములు, 4 దళములు చెవియందు. నోటి యందు 1 దళం వేసుకొని తీసుకోవాలి. నాభి యందు 1 దళాన్ని ఉంచుకోవాలి. శిరస్సునందు శిఖయందు 1 దళాన్ని పెట్టుకోవాలి. తీర్థం 3 ఉద్ధరణ తీర్థం తీసుకునేటప్పుడు ఒక్కొక్క మారుకు ఒక్కొక్క దళము, 3 తీర్థం తీసుకునేటప్పుడు 3 దళాలు. అన్నమునందు 5 దళములు వేసి పంచాహుతులు తీసుకుంటాం, ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని. 5 దళములు వేసి ఆ పంచాహుతులతో పాటుగా ఒక్కొక్క ఆహుతితో ఒక్కొక్క దళాన్ని తీసుకొని 5 దళములు తీసుకోవాలి. భోజనము తరువాత 3 తులసీ దళములు తినాలి. ఈ విధంగా తీర్థము తీసుకోవడము, భోజనం చేసేటటువంటి ఈ ప్రక్రియలో మొత్తానికి 18 దళములను, తులసీ దళములను స్వీకరించాలి అని చెబుతూ ఉన్నారు. తులసి ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఆరోగ్యకరమైనటువంటిది అని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. తులసి చెట్టు ఇంటిలో పెంచుకుంటాం, మన హిందువులము తులసిని ప్రత్యేకంగా వాడుకుంటాము. తులసి యొక్క ఆరోగ్య వైద్యపరంగా
ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయని మనకందరికీ తెలిసినటువంటిదే. ఆధ్యాత్మికంగా తులసి మహాత్మ్యము చాలా గొప్పది. తులసిని ఉచ్చారణ చేసినా, తులసి చెట్టు మీద గాలి వీచినా చాలా పవిత్రమైనటువంటిది. తులసి అత్యంత పవిత్రమైనటువంటిది. ఒక్క తులసీ దళము కృష్ణుణ్ణి తూచింది. టన్నుల బంగారు కృష్ణుణ్ణి తూచలేకపోయినా రుక్మిణీదేవి పెట్టిన ఒక్క భక్తి భారంతో కూడుకున్నటువంటి ఒక్క తులసీదళం కృష్ణుణ్ణి తూచింది. తులసి అంత పవిత్రమైనటువంటిది. ఈ విధంగా మనము భోజనం ఎంత చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చెబుతూ ఉన్నారు. 32 కవళములు తీసుకోవాలట. 32 ముద్దలు మాత్రమే భోజనం చేయాలి. ముద్ద అంటే పెద్ద ఇంతింత ముద్ద, రాగి ముద్దలు చేసుకొని ఫుట్బాల్ సైజులో 32 ముద్దలు కాదు. ఒక్క పిడికెడు తీసుకుంటే, కవళం తీసుకుంటే ఒకటి, అటువంటివి 32 కవళములు తినాలి. ఎలాగా? విశ్వాది అష్టమూర్తుల నామములను స్మరిస్తూ విశ్వాయ నమః, తైసాయ నమః, ప్రాజ్ఞాయ 8 విశ్వాది అష్ట నామములు ఉచ్చరిస్తూ, కేశవాయ నమః, నారాయణాయ నమః 24, 24, 8, 32 భగవంతుని నామోచ్చారణమును చేస్తూ జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసినప్పుడు అది నిజమైనటువంటి భోజనమవుతుంది. అది ఆరోగ్యం కలుగుతుంది. అదే చెబుతూ ఉన్నారు. ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞಗಳ ఆచరిసిదవను. ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు ఇలాగ అవుతాం. మనం నిత్యోపవాసులు అవుతాం. భోజనం చేసినా నిత్యము ఉపవాసం చేసినటువంటి వాళ్ళమే అవుతాం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటము అనేటటువంటిది. నిరామయుడు రోగరహితుడు అవుతారు అని చెప్పుకున్నాం. ఇక్కడ నిత్యోపవాసము అంటే ఉపవాసము. ఇలా భోజనం చేస్తే మనకు రోగరహితులమవుతాము, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం వృద్ధి అవుతుంది అని ఇక్కడ ఉదాహరణ చెప్పాలి. ఈరోజు సమయం ఎక్కువ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పద్యంలో విషయం అంతా ఉంది కాబట్టి ఒకేసారి చెబితే మీకు బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ సమయమైనా చెప్తూ ఉన్నాను. నిత్యోపవాసి అనడానికి నిరామయుడవుతాడు, రోగరహితుడవుతాడు, రోగి అవుతాడనడానికి ఒక్క ఉదాహరణ. దాదాపు 80-100 సంవత్సరాల క్రిందట ఒక వైరాగ్యం వచ్చి సన్యాసం స్వీకరించినటువంటి ఒక విడి సన్యాసి, అంటే పీఠాధిపతి కాదు, వైరాగ్యం వచ్చి సన్యాసం స్వీకరించినటువంటి ఒక సన్యాసుల వారు ప్రతినిత్యము భోజనం ముందు కూర్చునేవాళ్ళు. శిష్యుడు అన్నీ వడ్డించేవాడు. అతడు అన్నీ పరిశేచన చేసి అంతా చేసి చేతిలో ఇట్లా పెట్టుకొని తీర్థం వేసుకొని అమృతోపి స్తరణమసి స్వాహ అని అవపోషణ తీసుకోవాలి. ఒక 10 నిమిషాలు కూర్చొని అంతా ఆ పదార్థాలను స్పర్శ కూడా చెయ్యకుండా చూస్తూ తర్వాత తీర్థం స్వీకరించి తర్వాత భోజనమైన తర్వాత తీసుకునేటటువంటి ఉత్తరాపోషణ అమృతోపి ధానమసి స్వాహ అని ఆ పోషణ తీసుకొని లేచేవాడు. అతను ఆకులో ఉన్నటువంటి పదార్థాలను వేటిని స్పర్శ కూడా చేసేవాడు కాదు. అయితే ఆ రోజు ఇదే తంతు. అతను ఒక్కరోజు కూడా ఆకులో ఉన్నటువంటి పదార్థాలను చేతితో తాకి తిన్నదే లేదు. అయితే ఆయనకు ఆకలి లేదు, దప్పిక లేదు, రోగం లేదు. హాయిగా అతడు తన సన్యాస జీవనాన్ని భగవంతుని సేవలో గడిపేస్తూ ఉన్నాడు. రోజు భోజనం వడ్డించే శిష్యునికి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి గురువుగారు ఏమి తినకుండా వీళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని అతనికి అనుమానం వచ్చి గురువు అతడు లేచి వెళ్ళిన తర్వాత ఆకులో ఉన్నటువంటి పదార్థాలు అలాగే ఉన్నాయి.
సరే ఎంగిలి తినకూడదు, అయినా గురువుల ఎంగిలి నాకేం పర్వాలేదు, అదీ కాకుండా వాళ్ళు ఎంగిలి చేయనేలేదు కదా అని ఆ శిష్యుడు ఒక్కొక్క పదార్థాన్ని నాలుక మీద పెట్టుకుంటే ఉప్పులో ఉప్పు లేదు, సాంబారులో పులుపు కారం లేదు, అంతా చెరుకు గడను మిషన్లో వేసి పిండి వేస్తే పిప్పి అయి ఇలా బయటికి సారరహితంగా రసరహితంగా ఉంటుందో ఆ విధంగా గడ్డిలాగా అన్ని పదార్థాలు ఉన్నాయట. శిష్యునికి ఆశ్చర్యం కలిగింది. అదే ఇక్కడ ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞಗಳಾಚರಿಸಿದವನು. ఆ సన్యాసి ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా ఆ పదార్థాన్ని స్పర్శ కూడా చెయ్యకుండా ఆ పదార్థగత భగవంతుణ్ణి తన బింబరూపి భగవంతుడు ఇద్దరూ ఒకటే అని ఐక్యానుసంధానం చేస్తూ ఆకు ముందు కూర్చొని ఆయన ధ్యానము చింతన ఆ అనుసంధానం పూర్తి అయిన తరువాత లేచి వెళ్ళిపోయేవాడు. కాబట్టే అతడు నిరామయుడయ్యాడు, రోగరహితుడయ్యాడు, శక్తివంతుడయ్యాడు. ప్రతినిత్యము అతడు భౌతికంగా ఆహారాన్ని తినకపోయినా ఆరోగ్యంగా ఉండి తన సన్యాస జీవన సాధనాన్ని చేసుకున్నాడు. ఇది నిత్యోపవాసము అంటే భోజనం అనేటటువంటి ప్రక్రియ ఎంత గొప్పది. మనం భోజనాన్ని చాలా ఎంత తేలికగా తీసుకొని భోజనం చేసేటప్పుడు చెయ్యరాని పనులను చేస్తూ, టీవీలను చూస్తూ, యూట్యూబ్లను చూస్తూ, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ మన మనస్సు నిండా కష్మలాన్ని నింపుకొని తిన్నప్పుడు యద్భావం తద్భవతి. మనము ఏ మనస్థితి యందు ఏ భావముతో మనం తింటామో అదేవిధంగా ఆ భోజనం వల్ల వచ్చేటటువంటి శక్తి, ఎనర్జీ, అదే పాజిటివ్ ఎనర్జీ, మంచి సాత్విక మనస్థితితో తింటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి శక్తి వస్తుంది, మంచి బుద్ధి కలుగుతుంది, సాత్వికత పెరుగుతుంది. అదే చెడు మనస్థితి యందు చెడును చూస్తూ తింటే, చెడును చింతిస్తూ ధ్యానం చేస్తూ చెడును మనస్సులో పెట్టుకొని తింటే నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది, దుష్ట బుద్ధి కలుగుతుంది, దుష్ట సాధన కలుగుతుంది. కాబట్టి జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చెయ్యాలి అని జగన్నాథదాసుల వారు ఏ ఏ పదార్థమునందు ఏ ఏ భగవద్రూపమున్నది అని అంతా చెబుతూ ఈ 12వ పద్యంలో అతి సుందరంగా వివరించారు అని చెబుతూ ఇంకా విశేషమైనటువంటి వివరణ ఎంతైనా ఉన్నది. అయితే ఈ వివరణను ఈ పద్యానికి ఈరోజుతో ముగిస్తూ రేపు ముందు 13వ పద్యాన్ని రేపు చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.